హాయ్ అనిల్ నాయర్ హియర్. ఎస్ఎస్సి పీవైక్యూలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఒక ఫంక్షన్ ఉందట అది డైరెక్ట్లీ విత్ ఎక్స్, అంటే ఎక్స్ పెరిగితే ఎఫ్ పెరుగుతుంది, ఎక్స్ తగ్గితే ఎఫ్ తగ్గుతుంది. అండ్ ఇన్వర్స్లీ విత్ వై, వై పెరిగితే ఎఫ్ తగ్గుతుంది, ఎఫ్ తగ్గితే వై పెరుగుతుంది. అంటే డైరెక్ట్లీ కాబట్టి ఇది ఏఎక్స్, ఇదేమో బీవై. అండ్ అన్నాడు కదా సార్, అండ్ కాబట్టి రెండు కూడాలి. అంటే ఫంక్షన్ ఏ రూపంలో ఉంది? ఏఎక్స్ ప్లస్ బి బై వై రూపంలో ఉంది. డెటర్మైన్ ఫంక్షన్ వెన్ ఎక్స్ ఈక్వలెంట్ టు 5, వై ఈక్వలెంట్ టు 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏ రూపంలో ఉంది సార్? ఏఎక్స్ ప్లస్ బి బై వైలో ఉంది. అంటే ఎక్స్ కామా వై ఎఫ్ ఆఫ్ 5, 3 కావాలి. అంటే నాకేం కావాలి? 5a ప్లస్ బి బై 3 కావాలి. 5a ప్లస్ బి బై 3 కావాలి. గివెన్ దట్ ఎక్స్ ఈక్వలెంట్ టు 0, వై ఈక్వలెంట్ టు 1, ఎఫ్ ఈజ్ 15. ఎఫ్ ఆఫ్ 0, 1 ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. 0 అంటే a ఇంటూ 0 0, b బై 1, b వాల్యూ ఏమో 15. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ 1, 15. 1, 15 ఎంత అన్నాడు? 2. 1 అంటే a ప్లస్ a ఇంటూ 1 a, b బై y అంటే b ప్లస్ b బై 15 ఈజ్ ఈక్వలెంట్ టు 2. b ఏమో 15, 15 బై 15 1. సో a వాల్యూ 2 మైనస్ 1 1. అంటే ఈ మొత్తం ఈక్వేషన్ ఎలా మారిపోయింది సార్? a వచ్చింది, b వచ్చింది, అంటే x ప్లస్ 15 బై 5గా మారిపోయింది. మనకేం కావాలి? ఎఫ్ ఆఫ్ 5, 3 కావాలి. 5 ప్లస్ 15 బై 3, 15 బై 3 5, 5 ప్లస్ 5 ఎంత? 10. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 10. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇలా రాయడం కనుక మీకు వస్తే ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.